ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేయమంటోంది. కోతల బిడద తప్పిస్తే కానీ ప్రత్యామ్నాయ పంటలు వేయమంటున్నారు రైతులు. దీంతో ఈసారి వర్షాకాలంలో సాంప్రదాయక పంటల సాగు పెరిగేలా ఉంది. మరి పత్తి, మొక్కజొన్న సాగుకే సన్నద్ధమవుతున్నారు రైతులు. రాష్ట్రంలో అవసరానికి మించి సాగవుతున్న వరి విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా సగటున 2.80 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతోంది. 4 కోట్ల జనాభాకు సుమారు 75 లక్షల టన్నుల ధాన్యం అవసరం. అంటే 1.80 కోట్ల టన్నులకు పైగా ధాన్యం మిగులుతోంది. దీంతో గోడౌన్లలో ధాన్యం నిల్వలు మూలుగుతున్నాయి. ఇలా మిగులుతున్న ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకుంటుంది. అదే సమయంలో రాష్ట్రంలో సరిపడా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్లు పండకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే వానాకాలం సీజన్ నుంచి వరి విస్తీర్ణాన్ని కనీసం 30% మేర తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రైతులపై ఒత్తిడి తేకుండా అవగాహన కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకుంటుంది. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి నీటిపారుదల సౌకర్యం, మట్టి స్వభావాన్ని బట్టి ఏ మండలాలు ఏ పంటలకు అనుకూలమో చెబుతున్నారు. ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుందో లెక్కలతో సహా రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం సీజన్లో సాంప్రదాయిక పంటల కంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు మాత్రం ఇందుకు సిద్ధంగా లేరు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం సాధ్యం కాదంటున్నారు. పంట పొలాలను విధ్వంసం చేస్తున్న కోతుల బాధ పెట్టుకుని వేరే పంటలు సాగు చేయడం తమ వల్ల కాదని వాపోతున్నారు. వరి, పత్తికి బదులు వేరుశనగ, కంది తదితర పంటలను వేద్దామన్నా కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఈ భూముల్లో వరికి బదులు వేరే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే కోతులతో సమస్య తలెత్తుతోంది. గతంలో కూరగాయలతో పాటు ఆరుతడి పంటలను సాగు చేశారు. కానీ కోతులు, అడవి పందులు ఆ పంటను పూర్తిగా ధ్వంసం చేయడంతో నష్టం వాటిల్లింది అనేది రైతుల ఆవేదన. అంతేకాదు ఎక్కువ శాతం తడారని భూములు ఉన్నాయి. ఇందులో వరి తప్ప వేరే పంట వేయడానికి వీలు లేదు. అందుకే వరినే సాగు చేస్తామని అంటున్నారు రైతులు. ధాన్యం ఎక్కువగా పండించడం వల్ల కొనుగోలుకు ఇబ్బంది అవుతుంది. అంతర పంటలు వేయడం అని ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంగా తీసుకుంది. కానీ అంతర పంటలలో పల్లి కానీ, కూరగాయలు కానీ, పత్తి కానీ ఏది వేసినా విపరీతమైన కోతుల బెడదతో రైతులు నానా ఇక్కట్లు పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గ్రామాలలో కూడా ఇంటి చుట్టూ మెస్ లేకుండా ఉంటే ఆ ఇల్లు మొత్తం కోతులతో ధ్వంసం అయిపోయే ఉన్నది. కోతులు విపరీతంగా ఎక్కడెక్కడి నుంచో కూడా కోతులు బట్టి కూడా ఈ పరిధిలో వదిలిపెట్టడం ద్వారా ఈ గ్రామంలోకి కోతులు విపరీతంగా వచ్చి ఇళ్లలోకి చొరబడి సామాన్లు ఎత్తుకపోవడం, బియ్యంకు సంబంధించిన బస్తాలు కూడా ఆగం చేయటం, పప్పులు ఇలాంటివి కూడా తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉన్నది. అట్లే పెంకులు కూడా విపరీతమైనటువంటి పెంకుటిళ్ళ మీద ఎక్కడం, పెంకుళ్ళు కూడా విసిరిపడేయటం, తర్వాత పరదాలు వేసుకొని కప్పుకున్న కూడా పరదాలను కూడా జింపేయటం అనేది జరుగుతూ ఉన్నది. ప్రత్యామ్నాయ పంటలు ఎందుకు వేయట్లేదంటే ఈ కోతులన్నిటి ఊళ్ళకి రావడం వల్ల ప్రత్యామ్నాయ పంటలు వేయలేకపోతున్నాము. ఈ కోతుల బిడద చేయబట్టి కందులు, మొక్కజొన్న ఇవన్నీ వేయడం వల్ల కోతుల కావాలి ఉండాలంటే ఉండలేకపోతున్నాం. కాబట్టి ఎక్కువ వరకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక గతంలో పప్పు దినుసుల పంటలు సాగు చేస్తే కోతులు, పందుల దాడితో పూర్తిగా పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామంటున్నారు అన్నదాతలు. ఈ క్రమంలో జిల్లా రైతులు వరి, పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గతేడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాల్లో పత్తి, 9 లక్షల ఎకరాల్లో వరి సాగును చేపట్టారు రైతులు. అకాల వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. అయినా ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సాగు చేసేందుకు అన్నదాత రెడీ అవుతున్నాడు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లకపోవడానికి ప్రధాన కారణం కోతుల బెడద. వీటి కారణంగా వేరే పంటలు ఏవీ సాగు చేయలేని పరిస్థితి. అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వస్తున్న వానర సైన్యం కనీసం విత్తనాలు వేసినా ఉంచకుండా తినేస్తోంది. ఇలా పంటలను ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోతామనే భయం వెంటాడుతోంది. గ్రామాల్లో కోతుల బెడదను తప్పించకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయడమంటే అది సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల, ఎస్ఆర్ఎస్సీ, కాకతీయ కాల్వ ద్వారా అందే సాగునీటితో పాటు చెరువులు, కుంటలపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. 75 మండలాల్లో 17.95 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. 21.68 లక్షల మంది రైతులు జిల్లాలో ఉన్న నల్లరేగడి, ఎర్రచెల్క, చౌడు లాంటి నేల స్వభావాన్ని బట్టి పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, కంది, వేరుశనగ ప్రధాన పంటలు పండిస్తున్నారు.
సుమారు 80,000 ఎకరాల్లో మామిడి తోటలు, ఇతర పండ్ల తోటలు ఉన్నాయి. అయితే రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించడంతో ఒక్కసారిగా వరంగల్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న సాగు పెరిగిపోయింది. పప్పు దినుసుల సాగు పూర్తిగా పక్కదారి పట్టింది. దాదాపు 350 గ్రామాల్లో కోతుల బెడద ఉంది. ఇటీవల కాలంలో అటవీ గ్రామాలు మాత్రమే కాదు, పట్టణ ప్రాంతాలకు కూడా కోతుల బెడద తప్పడం లేదు. నూనె గింజల సాగు చేయాలి అన్నా విత్తనాలు వేసిన దగ్గర నుంచే కోతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాటగానే విత్తనాలను వేరుకొని తినడం మొదలు పంట పెరిగే వరకు కోతుల దాడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదే వరి లాంటివి సాగు చేస్తే కోతుల బెడద పెద్దగా ఉండదు. పత్తికి కోతులతో సమస్య రాదు. వీటిలో అంతర పంటలేసినా తినేందుకు వచ్చినటువంటి కోతుల గుంపు దాడితో పత్తి చేను గాని వరి చేను దెబ్బతింటాయి. ఇక కూరగాయలు సాగు చేస్తే అంతే సంగతులు. కరెక్ట్ గా కోసే సమయానికి 4 డబ్బులొస్తాయని రైతు ఆశపడే సమయానికి కాయగూరలను మొత్తం తెంపే చిందర వందర చేస్తున్నాయి. ఆకుకూరలను పీకి పడేస్తున్నాయి. వీటన్నిటి కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం లేదు. కేవలం సాంప్రదాయిక పంటల వైపే ఆలోచన చేస్తున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం అటవీ విస్తీర్ణం తగ్గిపోవడమే. అలాగే కోతులకు ఆవాసాలు సరిగ్గా లేకుండా చేయడం. అడవిలో పండ్లు, ఫలాలకు సంబంధించిన చెట్లు పూర్తిగా తొలగిపోవడంతో కోతులన్నీ గ్రామీణ ప్రాంతం వైపు వచ్చి చేరాయి. వాటి ఆహారం కోసం వాటి సహజ సిద్ధాన్ని కోల్పోయి దాడికి తెగబడుతున్నాయి. ఇక ఇల్లందు గ్రామంలో 5,000 మంది జనాభా ఉంటే అదే గ్రామంలో సుమారు 12,000 కోతులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే గ్రామాల్లో కోతుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఇదొక్క గ్రామంలోనే కాదు, చాలా గ్రామాల్లో జనాభా కంటే కోతుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తున్న కోతులను పట్టుకుంటున్న మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక గ్రామంలో పట్టుకున్న కోతులను మరో గ్రామం శివార్లో వదిలిపెడుతూ ఉండడంతో ఆ గ్రామాల్లో కోతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఒక కోతి తన జీవిత కాలంలో కనీసం 15 పిల్లల్ని పెడుతుంది. ఇలా వాటికి కుటుంబ నియంత్రణ అనేది లేకుండా పోవడం వల్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇలా పెరిగిన కోతుల సంఖ్యతో పంట సాగుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గ్రామాల్లో సంచరిస్తున్న కోతులు వాటి ఆహారం కోసం రైతులు సాగు చేస్తున్న పంటలపై పడుతున్నాయి. పంటలను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం గ్రామాల్లో నెలకొని ఉన్న కోతుల బెడద తప్పిస్తే కానీ అధికారులు భావిస్తున్నట్లుగా, ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచన చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాంప్రదాయిక వ్యవసాయం ఎక్కువ సాగుతుంది.